నమస్కారం అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ద వ్లాగ్స్. ఎన్ని రోజులైందో కదా ఇలా చెప్పి. చాలా డేస్ గ్యాప్ తర్వాత మళ్ళీ ఈరోజు మీ ముందుకొచ్చేసాను. ఇంతకీ మీ అందరికీ నేను గుర్తున్నానా లేదా? నేనేమన్నా సెలబ్రిటీనా గుర్తుండడానికి అంటారా? అవును, అది నిజమే. చాలా ఇష్టంతో యూట్యూబ్ స్టార్ట్ చేశాను. కానీ కొన్ని అనుకోని సిచ్యువేషన్స్ వల్ల నేను యూట్యూబ్‌ని మానేయాల్సొచ్చింది. కానీ మానేశానన్న బాధ మాత్రం నాలో ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. ఈరోజు తొలి ఏకాదశి సందర్భంగా ఆ దేవుని పైనే భారంతో మళ్ళీ ఈరోజు యూట్యూబ్ స్టార్ట్ చేద్దాం నిజానికి నేను యూట్యూబ్‌లో చాలా మంచి సబ్స్క్రైబర్స్, వ్యూస్ వస్తున్న టైంలో యూట్యూబ్ ఆపేశాను. బ్రేక్స్ కూడా స్టార్ట్ అయ్యాయి అప్పుడే. అదే టైంలో నేను ఆపేశాను. మేబీ నేను అలాగే కంటిన్యూ చేస్తే ఇంకా మంచిగా కంటిన్యూ అయ్యేదేమో. కానీ నేను స్టాప్ చేయడం వల్ల నాకు సబ్స్క్రైబర్స్ పోయారు అండ్ వ్యూస్ కూడా చాలా తగ్గిపోయాయి. ఇంకా వెంకటేశ్వర స్వామిని నమ్ముకునే స్టార్ట్ చేస్తున్నాను. అందుకే ముందుగా వెంకటేశ్వర స్వామికి సంబంధించిన వీడియోతోనే స్టార్ట్ చేయాలి అనుకున్నాను. సో అదే విధంగా ఈరోజు అయితే వీడియోని స్టార్ట్ చేస్తున్నాను. మీ అందరి సపోర్ట్ నాకు కావాలి. ప్లీజ్ మీరందరూ నాకు సపోర్ట్ చేయండి. ఇంకా వీడియో స్టార్ట్ చేద్దాం. అంతకన్నా ముందు మీ అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు. ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఎప్పుడు మీపై ఉండాలని కోరుకుంటున్నాను. ఈరోజైతే నేను మీ అందరికీ తొలి ఏకాదశి యొక్క విశిష్టతను తెలియజేస్తాను. తెలియని వారు తెలుసుకోండి, తెలిసిన వారు కరెక్ట్ చెప్తున్నానో లేదో చూడండి. అండ్ మీరు తెలుసుకొని వేరే వాళ్ళకు కూడా తెలిసేలా చేయండి. ఎందుకంటే దేవుడి గురించి చెప్పినా సరే, విన్నా సరే, చెప్పిన వారికి, విన్న వారికి అందరికీ మంచిదే. సో ఇంకా స్టార్ట్ చేద్దాం. పూర్వం కలియుగంలో మురాసరుడు అనే ఒక భయంకరమైన రాక్షసుడు ఉండేవాడు. అయితే ఆ రాక్షసుడు ఏం చేస్తాడంటే దేవతలు, మానవులు, రాక్షసులు ఇంకా ఎవ్వరూ అతన్ని సంహరించకుండా బ్రహ్మదేవుని దగ్గర నుంచి వరాన్ని పొందుతాడు. ఈ వరాన్ని పొందిన తర్వాత ఆ రాక్షసుడు మరింత బలవంతుడై ముల్లోకాల్ని తన ఆధీనంలోకి తెచ్చుకొని దేవతలను, ఋషులను హింసించడం మొదలు పెడతాడు. మురాసురుడి ఆగడాలను భరించలేక దేవతలు ఇంకా ఋషులు అందరూ కలిసి శ్రీ మహావిష్ణుని శరణు వేడతారు. వారి మొరవిన్న విష్ణుమూర్తి ఈ మురాసురుడు అనే రాక్షసుడితో 1000 సంవత్సరాలు బీభత్సమైన యుద్ధం చేస్తాడు. సుదీర్ఘ యుద్ధం వల్ల అలసిపోయిన విష్ణువు విశ్రాంతి తీసుకోవడానికి హిమాలయాల్లోని ఒక అందమైన గుహలోకి వెళ్తాడు. ఆ గృహలో శేషతల్పం పైన పడుకొని యోగ నిద్రలోకి వెళ్తాడు. ఇలా విష్ణువు నిద్రిస్తున్న సమయంలో మురాసురుడు అనే రాక్షసుడు అక్కడికి వచ్చి విష్ణువుని సంహరించాలి అనుకుంటాడు. ఆ సమయంలో విష్ణుమూర్తి శరీరం నుండి ఒక అద్భుతమైన కన్య ఆవిర్భవిస్తుంది. ఆమె చాలా తేజస్సుతో శక్తివంతంగా కనిపిస్తుంది. మురాసురుడు ఆ కన్యను చూసి ఆశ్చర్యపోయి ఆమెతో యుద్ధానికి దిగుతాడు. ఆ కన్యకు మురాసురుడికి మధ్య తీవ్ర యుద్ధం జరుగుతుంది. చివరికి ఆ కన్య తన శక్తులతో మురాసురుడిని సంహరిస్తుంది. అనంతరం నిద్రలేచిన శ్రీ మహావిష్ణువు మురాసురుడు చనిపోయి ఉండడం చూసి ఆశ్చర్యపోతాడు. అప్పుడు ఆ కన్య జరిగిందంతా వివరిస్తుంది. మురాసురుడిని సంహరించినందుకు సంతోషించిన విష్ణువు ఆ కన్యని ఏ వరం కావాలో కోరుకోమని అంటాడు. అప్పుడు ఆ కన్య, స్వామి, మీరు నా శరీరం నుంచి ఆవిర్భవించిన ఈరోజు నేను మీ ప్రియమైన తిథిగా విష్ణుప్రియగా లోకంచే పూజింపబడాలి అని అనుకుంటున్నాను. ఈరోజు ఉపవాసం ఉండి మిమ్మల్ని పూజించిన వారికి సకల పుణ్యాలు లభించాలి, వారి పాపాలు తొలగి మోక్షం ప్రాప్తించాలి అని కోరుకుంటుంది. ఆమె కోరికను మన్నించిన శ్రీ మహావిష్ణువు, నీవు నా శరీరం నుంచి పుట్టావు కాబట్టి ఇకపై నీవు ఏకాదశి అనే పేరుతో పిలువబడతావు. ఈరోజు ఉపవాసం ఉండి నన్ను పూజించిన వారికి తప్పకుండా ముక్తి లభిస్తుంది అని వరం ప్రసాదిస్తాడు. అప్పటి నుంచి మురాసుడిని సంహరించిన ఆ రోజున ఏకాదశి వ్రతం ఆచరించడం ప్రారంభమైంది. ఈ తొలి ఏకాదశి రోజు ఉపవాసం ఉండడం చాలా మంచిది. ఇలా చేయడం వల్ల మీకు ఆ విష్ణుమూర్తి అనుగ్రహంతో పాటు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తుంది. ఈ తొలి ఏకాదశి అనేది చాలా మహోత్తరమైనది. ఈ ఒక్క ఏకాదశికి 24 ఏకాదశులకు ఉన్నంత శక్తి ఉంటుందంట. ఈ రోజు ఆ శ్రీ మహావిష్ణువుని ఏం కోరుకున్నా తీరుస్తాడంట. ఎందుకంటే ఈ రోజు విష్ణువుకి ఎంతో ప్రీతికరమైన రోజు. మన హిందూ సాంప్రదాయాల ప్రకారం ఈ రోజు శ్రీ మహావిష్ణువు 4 నెలలు యోగ నిద్రలోకి వెళ్తాడు. అందుకే దీనిని తొలి ఏకాదశి అంటారు. ఈ రోజుకి చాలా చాలా శక్తులు ఉన్నాయని చెప్పేసి మన శాస్త్రాలు చెప్తున్నాయి. ఈ రోజు ఉపవాసం ఉంటే 24 ఏకాదశులకు ఉపవాసం ఉన్నంత పుణ్యం లభిస్తుందంట. మొత్తం ఉపవాసం ఉండాలి అనుకున్న వాళ్ళు ఉండొచ్చు, ఉండలేని వాళ్ళు చిన్నగా పాలు పళ్ళు తీసుకుని దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉండాలి. ఇంకా ఈరోజు ఆవులకి ఆహారం పెట్టడం, లేని వారికి అన్నదానం చేయడం చాలా మంచిది. ఒకవేళ మీరు ఇది ఏమి చేయలేకపోయినా ఆ విష్ణుమూర్తిని మనసారా ప్రార్థిస్తే అంతా మంచి జరుగుతుంది. సో నేనైతే ఈ విధంగా నా పూజను చాలా సింపుల్గా కంప్లీట్ చేశాను. మీరు ఎలా చేసుకున్నారు అనేది కూడా నాకు కామెంట్లో చెప్పండి. అండ్ నేను ఫాస్ట్గా వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను. మీరు నాకు సపోర్ట్ చేస్తూనే ఉండండి. ఖచ్చితంగా రోజుకు వీడియో పెడతానో లేదో నాకే తెలియదు, కానీ ఖచ్చితంగా వీక్లీ 2 వీడియోస్ మాత్రం పెట్టడానికి ట్రై చేస్తాను. వీడియో చూస్తున్న వాళ్ళందరూ ప్లీజ్ తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తూ ఉంటాను.
ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఎప్పుడు మీపై ఉండాలని కోరుకుంటూ ఇంకా ఈ వీడియోని ఇప్పటితో ఎండ్ చేస్తున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.